హాయ్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఉక్కు తయారీ ప్రక్రియలో సరి అయిన జతను గుర్తించండి అని అడిగాడు. యాక్చువల్గా ఇది 8th క్లాస్లో పరిశ్రమలు అనేటటువంటి కాన్సెప్ట్లో ఇనుము ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఆ తయారీ ప్రాసెస్లో జనరల్గా మ్యాటర్లో కాకుండా పైన ఒక బాక్స్లో మనకి డయాగ్రామ్లో చూపించడం జరుగుతుంది. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 8 టన్నుల ఇనుప ధాతువు, 4 టన్నుల బొగ్గు, 1 టన్ను సున్నపు రాయి కలిపితే 1 టన్ను స్టీలు ఆర్ ఉక్కు అనేది వస్తుందని, 8 టన్నుల బొగ్గు, 4 టన్నుల ఇనుప ధాతువు, 1 టన్ను సున్నపు రాయి వేస్తే 1 టన్ను స్టీలు ఉక్కు అనేది వస్తుందని, లేదా 8 టన్నుల బొగ్గు, 6 టన్నుల ఇనుప ధాతువు, 1 టన్ను సున్నపు రాయి వేస్తే 1 టన్ను స్టీలు ఆర్ ఉక్కు వస్తుందని, 8 టన్నుల ఇనుప ధాతువు, 6 టన్నుల బొగ్గు, 1 టన్ను సున్నపు రాయి వేస్తే 1 టన్ను స్టీలు ఆర్ ఉక్కు వస్తుందని. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ బొగ్గు, దాని తర్వాత ఇనుప ధాతువు, దాని తర్వాత సున్నపు రాయి, ఈ మూడింటిని కలిపితేనే మనకి స్టీల్ అనేది తయారవుతుంది. ఆ రేషియో మీరు చూస్తే 4:1 అనేటటువంటి రేషియోలో మనం చూడాలి. అంటే మనకి 8 టన్నుల బొగ్గు, 4 టన్నుల ఇనుప ధాతువు, 1 టన్ను సున్నపు రాయి అనే దానిని కలిపితే 1 టన్ను స్టీలు ఆర్ ఉక్కు అనేది వస్తుందని చెప్పాలి. ఇది డైరెక్ట్ ప్రశ్న, టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా మీకు ఉన్నటువంటి అంశం. మరిన్ని ప్రశ్నలకు మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.